పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్లలో ఏటిగట్టు ముంపు ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. వైసీపీ నాయకులు ఏటిగట్టును ఇష్టం వచ్చినట్లు తవ్వేశారని విమర్శించారు. ఏటిగట్టుపై లారీలు తిరిగేందుకు 3 అడుగుల వరకు మట్టిని తవ్వి గట్టు వెడల్పు చేసుకున్నారని విమర్శించారు. వారి విధ్వంసం వల్లే నేడు ఈ దుస్థితి దాపురించిందని మంత్రి విమర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులను మంత్రి పంపిణీ చేశారు. బాధల్లో ఉన్నారు మీరు, కనీసం మీ బాధ ప్రభుత్వంలో మీరు ఎటు కొట్టేసి జనాలు సురక్షంగా ఉండేలాగా మీరు చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. 350-400 కుటుంబాలు ఎవరైతే మత్స్యకారులు కానీ బలహీన వర్గాలు కానీ ఎవరైతే ఉన్నారో ఏటుగట్టు దిగువన ఉండి వరద వచ్చిన వెంటనే ఇళ్లలోకి నీళ్లు చేరి ఏ అర్ధరాత్రి ఏ ఇల్లు కూలిపోతుందో, ఎప్పుడు ఏ పాము కాటేస్తుందనే భయంతో బిక్కుబిక్కుమని బ్రతికేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవాలని మరి గతంలో మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి ప్రత్యేకంగా మీకు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు గత వైసీపీ ప్రభుత్వంలో మరి మీకెవరికి కూడా అక్కడ కనీసం కరెంటు కూడా ఇవ్వకుండా, కనీసం మీకు రోడ్లు డ్రైనేజీని ఏర్పాటు చేయకుండా, ఇంటి లోన్లు కూడా సవ్యంగా మీకు ఇవ్వకుండా, అంటే పేదలంటే బలహీన వర్గాలంటే అందులో పర్టికులర్గా ఎవరైతే అగ్నికుల క్షత్రియులు అంటే ఆ ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుతో ఉందో అదే మీకు ఉదాహరణ. ఈవేళ ఏదో వరద వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చి మీకు ఇవ్వట్లా, వరద ప్రారంభమైన మొదటి రోజే. ఎందుకంటే గతంలో మీకు తెలుసు, మీకు ఇటువంటి సాయం మీకు ఏది అందివ్వకపోతే నేనే ఇక్కడ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా దగ్గర 12 గంటలు నీటిలో కూర్చుని నిరసన తెలియజేస్తేనే కానీ ఆ రోజు మీకు సాయం అందించినటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు చూశారు. ఈరోజు అటువంటి ఇబ్బంది లేకుండా వరద అలా మీ ఇళ్ళ మధ్యకు వస్తుంది అని వెంటనే సరుకులతో సహా వచ్చాం మీ దగ్గరికి, ఖాళీ చేతులతో కాదు. అంచేత మీరందరూ కూడా ఏదైతే ఈ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ధైర్యంగా ఉండండి. రేపు మీకు శాశ్వత పరిష్కారంగా అక్కడ మీకు కరెంటు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా కొంతమందికి ఎవరికైతే ఇల్లు లోన్స్ రాలేదో వాళ్ళకి కూడా ఇల్లు లోన్స్ వచ్చేటువంటి విధంగా ఒక మంచి కాలనీలుగా మిమ్మల్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. గతంలో 22 లక్షలు 23 లక్షలు క్యూసిక్కులు నీరు ఏదైతే 2022లో వచ్చినప్పుడు ఆ రోజు ఏటుగట్టు ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా ఆ ఎత్తు కూడా సరిపోదని ఆ రోజు దగ్గర 15-20 గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ యువత 1500-2000 మంది రాత్రులు నిద్రపోకుండా మనమే ట్రాక్టర్లు తెచ్చుకుని, మనమే మట్టి తెచ్చుకుని, మనమే సంచుల్లో మట్టి ఎత్తుకుని మనం ఆ రోజు ఏటుగట్టుని రక్షించుకున్నాం. మరి తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడే కంచుస్తంభపాలెంలో ఇది ఇసుక మరి తీసుకుపోవడానికి, ఇసుకను లూటీ చేసుకోవడానికి ఆ రోజు ఏటుగట్టును కూడా వాళ్ళు 2 లారీలు తిరగడానికి వీలుగా ఏటుగట్టు ఎత్తును తగ్గించేసి మరి వెడల్పు చేసుకునేటువంటి పరిస్థితిలో ఇప్పుడే కలెక్టర్ గారు. ఏపీ కార్మిక శాఖ మంత్రి